ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు? వాట్ డూ యూ ప్రిఫర్? తెలుగు. ఇస్కాన్ కూడా ఒక విద్యాలయం. కూర్చున్నా కదా క్లాసులో, మార్నింగ్ ఈవినింగ్. దే ఆర్ ఆల్సో యువర్ కొలీగ్స్. టుడే ఈ గాలి ఇటు వచ్చింది. వాట్ హ్యాపెండ్? ఈరోజు ఇటు వచ్చారండి. జగన్నాథుడు మిమ్మల్ని పిలిచాడు. బతుకంతా సంపాదించు, ఖర్చు పెట్టి సంపాదించు. ఎందుకు బతకాలో తెలియకుండా సంపాదన కావాలి, ఖర్చు పెట్టుకోవాలి బతకడానికి. ఎందుకు బతుకుతున్నా అంటే ఒకళ్ళు ఒకళ్ళు చూస్తారు. వాట్ ఆన్సర్ కెన్ యూ? ఎందుకు బతుకుతున్నారు మీరు? ఎందుకు బతుకుతున్నారు? నేను సంపాదించుకుంటాను, బతకాలి వస్తాను. బతికేం చేయాలో తెలియలేదు, దానికి భగవద్గీత కావాలి. అంటే ఇది కూడా ఒక ఇస్కాన్ ఒక ఆధ్యాత్మిక పాఠశాల. ఇది మిగతా సబ్జెక్ట్స్ అన్నీ స్కూళ్ళల్లో కాలేజీలో నేర్పిస్తున్నారు. ఈ పొట్ట పోసుకునే చదువులు అదే ఏదో చదువుకొని ఆ ఫీల్డ్కి సంబంధించి ఉద్యోగం తెచ్చుకుని వీరంతా ఒకటే సబ్జెక్ట్ చదువుతారు. వేరు సబ్జెక్ట్. మీ ఏమాత్రం చదువుకున్నారు మీరు? డిడ్ యూ కంప్లీట్ పీజీ ఆల్సో? పోస్ట్ గ్రాడ్యుయేషన్? పోస్ట్ ఇన్ వాట్? డిగ్రీ? కామర్స్, ఆర్ట్స్ ఆర్ సైన్స్? Degree. So PG who has done? MA English. Okay. She is also raising. MSc Maths. Okay. So without wasting time, now it is about 8:20. You said 15 minutes. Is that right? 8:20. 15 minutes. Mathematics, 8:35. I will ask you to go. Don't worry, don't be in a hurry. నేను ఎప్పుడు ఆఫ్ చేస్తాను, ఎప్పుడు లేచిపోవాలా? డోంట్ వరీ. I have my watch on my hand and we follow time. సో ఇస్కాన్ కూడా ఒక స్కూల్ ఫర్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఏ బోధనలు అయితే స్కూళ్ళల్లో కాలేజీల్లో లేవో ఇస్కాను ఆ చదువులు చెప్పడానికి ఈ సంస్థ ప్రారంభించబడింది. ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్ దాదాపు 150 దాకా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చదవడానికి. స్పిరిచువల్ సబ్జెక్ట్. ఇదేదో ఒక పుస్తకం పట్టుకుని ఆడవాళ్ళు కాకుండా కంప్లీట్ డీటెయిల్, ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా మీరు వాటికి సమాధానాలు పొందవచ్చు. జీవితం గురించి ఎలాంటి ప్రశ్నలు ఉన్నా, ఎక్కడి నుంచి ఇక్కడ పుట్టాము, ఎందుకు పుట్టాము, ఎందుకు రకరకాలుగా పుట్టాము, ఎందుకు వద్దనుకున్నా కూడా సంసారంలో కష్టాలనే వస్తూ ఉంటాయి. జీవితంలో డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా పోరాటంలో పరిగెత్తడం. ఆగిపోయారంటే ఇంకోళ్ళు ఎవరో ముందుకు వెళ్ళిపోతారు. మ్యూజికల్ చైర్ లాగా ఆగారంటే యూ విల్ లూజ్ ది ఆపర్చునిటీ. అంటే అంబానీలకి ఏమైనా డబ్బు తక్కువ, అదానీలకి ఏమైనా డబ్బు తక్కువ, నారాయణ గారికి ఏమైనా డబ్బు తక్కువ? ఎందుకు పరిగెడుతున్నారు అంటే ఆగాడంటే ఆయన మీద ఇంకోళ్ళు చేస్తారు. అంటే ఆయన ఫీల్డ్లో ఆయన నిలబడడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బ్రాంచ్లు పెంచడం, స్టాండర్డ్స్, ఈ కాంపిటేటివ్, ఈ
పోరాట ప్రపంచంలో పోరాడుతూ ఉండాలి. మీరు అలసిపోతారు. ఎప్పుడైనా జీవితంలో విసుగు వచ్చిందా లేదా? ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కోసం మీకు కోటా ఇచ్చి కొరడాతో పెట్టి బయట రిజిస్ట్రేషన్ కూర్చోబెట్టి ఆవిడ జీతాలు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు సెలవులు కాబట్టి మీరు సెలవుల్లో కూడా మమ్మల్ని వదిలిపెట్టడం. ఎవరు డబ్బులు లలిత జ్యువెలర్స్ ఆ పెద్ద ఎక్కడ పడితే అవి బోర్డులు పెట్టి డబ్బులు ఊరికే రావు. లలిత జ్యువెలర్స్ వాళ్ళ స్లోగన్, మంచి స్లోగన్. డబ్బులు ఊరికే రావు కదా. మాకు డబ్బులు వస్తున్నాయి, మాకు కూడా ఏం ఊరికే అని రావట్లే. మేము భగవద్గీతలు చెప్పినట్టు బతుకుతున్నాం. కృష్ణుడు డబ్బులు ఏర్పాటు చేస్తున్నాం. మేము మీలాగా డబ్బులు అట్లా దొరకవు. కానీ దాన్ని ఏమంటారు, భగవంతుడి సాక్షిగా భావించి మిమ్మల్ని బయట నుంచి ఎవరు చూస్తూ ఉంటారు. లేకపోతే ఎవరు పని చేస్తారు వెనక నుంచి కోటాలు వెనక మీ పైన తత్తనం చేస్తూ ఉంటే మీ దగ్గర నుంచి ఒక 2 లక్షల రూపాయల పని లాగి 50,000 మొహాన్ పాడేస్తుంది. మీ రక్తాన్ని పీల్చుకుని ఒక 50 అంతే కామన్ సెన్స్. ఏ పని జరిగినా కూడా మీ దగ్గర నుంచి అవుట్పుట్ అంటారు. దానికి వీళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు అనే కదా. ఎవరు ఎక్కువ ఇచ్చేది ఏం లేదు. ఎక్కడ పని చేస్తున్నారో మీరు తీసుకునే దానికంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ కోసం పని చేయాలి. మీరు పని చేయకపోతే వాళ్ళు పంపించేస్తారు. సరే, నేను మీ దగ్గర కాగితాలు సంతకం పెట్టించుకుంటాను. నేను అంతా కూడా ఉద్యోగం చేసినాడు కాబట్టి మంచి పద్ధతిలోనే మాకు తెలుసు. ఇక్కడ గొడవలు పెట్టడానికి లేదు. ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతా ఉంటారు. సంతకాలు పెట్టించుకుంటారు. 500 మంది మోసం చేస్తూ కూడా ఉండొచ్చు. మీరు 40,000 తీసుకుని సంతకం పెట్టండి, మీకు ఇచ్చేది మాత్రం 20,000. ఆ పని కూడా జరుగుతున్నాయా? మీ దగ్గర నెలకి 40,000 ముడుతున్నట్టుగా సంతకం పెట్టించుకుంటారు, కానీ మీకు ఇచ్చేది మాత్రం 20,000. మీకు తెలుసు తెలియదు సంతకాలు తెలియదు పెడితే ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతారు. అంటే ఈ అవకతవకలు, ఈ విసుగు వేసారణాలు, ఈ పోరాటాలు ఇన్ని చేసి సుఖపడ్డామంటే మళ్ళీ ఒకళ్ళ మొహం చూసుకోవాలి. ఏం చెప్పాలి ఈ సాకి? మీరు సుఖంగా ఉన్నారంటే నువ్వు నా అని అడుక్కోవాలి ఒకళ్ళొకళ్ళు. వీలు కాదు. ఎందుకంటే అసలు సుఖం అంటే ఏంటో తెలియదు. భగవద్గీత పాపాన్ని ఎప్పుడు పోలేదు. భగవద్గీత చదివితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు బండి తోలడం గురించి నేర్చుకుని లెర్నింగ్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసి అప్పుడు డ్రైవింగ్ చేస్తే సరిగ్గా తోలుతారా? ఏదో తెలిసి తెలియకుండా కొద్దిగా నేర్చుకోకుండా పెద్ద ప్రమాదం కదా. సడన్గా మీరు ప్రాక్టీస్ కూడా ఉన్నారు, మీకు థియరీయే కాదు. సడన్గా ఎదుర్కొంటే వాడు ఎవరు తాగేసి మీద వస్తూ ఉంటాడు. బండి మీకు తెలియాలా? ట్రాఫిక్ రూల్ అంటే పని కాదు. ఆ ట్రాఫిక్ రూల్స్ అంతా తర్వాత విషయం. ముందు బతికి బయటపడడానికి మీరు ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ పోతాను, టక్కనే రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అంటే ఎమర్జెన్సీ ఎయిటి వాడు స్లో లేకుండా పోతుంది. అయితే జీవితంలో మీరు మొట్టమొదట మనుషులుగా పుట్టిన వాళ్ళు భగవద్గీత. ఇప్పుడు మనందరి కెపాసిటీ ఒక రకంగా ఉండదు. మీరు 10 నిమిషాలు శ్లోకం కంఠస్థపడతారు, అది 10 నిమిషాలు అందరికి గుర్తే ఉండదు. నేర్చుకోలేని అవసరం 4 గంటలు. కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది ఇంకా కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసి. అందరూ ఒక రకంగా మన గ్రాస్పింగ్ పవర్, కాంప్రహెన్సివ్ ఎబిలిటీస్ అంత ఒక రకంగా ఉండదు కదా. అది ఇది కూడా ప్రశ్న. ఎందుకు మనందరికీ మన అందాలు వేరుగా ఉంటాయి, అయితే మన ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంటుంది. మీరందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయా, వెల్ టు డూ ఫ్యామిలీయా, లేదా
పూర్ ఫ్యామిలీ, రకరకాల బ్యాక్గ్రౌండ్స్. పూర్ ఫ్యామిలీ అంటే నా అమ్మ నాన్న కూలి పనులు చేస్తూ ఉంటారు, ఆ మాత్రం డిగ్రీ దాకా చదివించి వాళ్ళ కూలి పనులు కాకుండా కూడా సంపాదించుకోవాలి, ఉద్యోగం చూసుకోవాలి అంతే కదా. అలా చూస్తూ ఉంటారు. మా దగ్గర బయలుదేరి మేస్తులు వీళ్ళు పని చేస్తూ ఉంటారు. వాళ్ళు పిల్లకాయలు స్కూల్కి పంపిస్తారు. వాళ్ళు మనం రోజంతా కూడా పని చేస్తూ పని చేయలేకపోతే సంపాదన రాదు. కాబట్టి కనీసం మన పిల్లవాళ్ళకి చదువులు చెప్పిస్తే ఏదో ఉద్యోగం తెచ్చుకుని జాబ్ నడుస్తుంది. కాబట్టి అందరం కూడా మనంతా కూడా ఒకే విధమైనటువంటి పరిస్థితులు, రకరకాల తెలివితేటలు, జ్ఞాపక శక్తి, అందము, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం కూడా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమన్నా లేకపోతే కనీసం ఆరోగ్యంగా ఉంటే పని చేయగలం, ఇబ్బంది పడదు. అటు జీవితంలో మనము కోరుకోకుండానే మనల్ని కొన్ని పరిస్థితుల్లో మనల్ని పడేశారు. మీరేం కోరుకోరు, మీరు అనుకోవచ్చు నేను కూడా ఎందుకు ఆ టాటా ఇళ్లలో అదాని అంబానీ ఎందుకు పుట్టలేదు. నేను ఎందుకు ప్రశ్న సీరియస్ క్వశ్చన్. ఎందుకు నేను ఈ విధంగా జీవితంలో ఏ రోజు కాదు నేను పోరాడాల్సి వస్తుంది. అంటే మనం భవిష్యత్తుకి ఏం పెట్టుకోలేదు. మీరు పూర్వజన్మలో భవిష్యత్తుకి పెట్టుకుని మీకు అది మళ్ళీ ఇంట్రెస్ట్ బదులు తోడవుతుంది. మీరు పూర్వజన్మలో సంపాదించింది అది అప్పటికి అక్కడే ఖర్చు పెట్టుకుంటాం. కొద్దిగా జీవితం కొడుకు ఇచ్చేసి, కొడుకు కూతురికి ఇచ్చేసి మీరు చనిపోతే మీ వెనకాల ఏమొస్తుంది అనేది తెలుసుకోకుండా అని అందరూ కూడా ఆస్తులు పిల్లకాయలకి రాసేస్తారు. మనం పోతే మనకి నెక్స్ట్ ఏమవుతుంది, అక్కడ నాకు మంచి జన్మ వస్తుందా ఆలోచించాలి కదా. అంటే ఖర్చు పెట్టేప్పుడు కూడా తెలివితేటలు, ఖర్చు పెట్టేప్పుడు కూడా ఏ పద్ధతిలో ఖర్చు పెడితే నేను నా పిల్లకాయలకే కాకుండా నాకు కూడా వచ్చే జన్మలో అడుక్కునే పరిస్థితి, స్ట్రగుల్లో బతకాలి. ఏ రోజు హ్యాండ్ టు మౌత్ అంటారు, హ్యాండ్ టు మౌత్. ఈరోజు పని చేస్తే సాయంత్రానికి తింటుంటుంది ఆ పరిస్థితి. అంటే అందుకే అందరూ కూడా ప్రతి బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటారు. ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఎప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం అవుతుంది పెట్టుకుంటారు కదా. ఎమర్జెన్సీ బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటారు సడన్గా అవసరం. సో అలాగే వచ్చే జీవితానికి ఎవరు ప్లాన్ చేసుకుని ఈ భగవద్గీతలో ఏమి చెబుతున్నారు. చిన్న స్టోరీ ఉంది. ఒక ఆయన కుప్పలు తప్పలుగా డబ్బులు ఉన్నాయి, కానీ ఆయన తెలిసిపోయింది మాలాంటి వాళ్ళతో కూర్చొని మరి ఎంత కుప్పలు తప్పలు ఉన్నా కూడా ఇక్కడి నుంచి ఒక పైసా కూడా పట్టుకుపోయినాం చచ్చేప్పుడు కదా. కుప్పలు తప్పలు. టాటా గారి పేరు రీసెంట్లీ రతన్ టాటా గారు, ఆయనకి వేల కోట్లు ఏం తీసుకెళ్ళింది అంత వదిలిపెట్టిపోయాడు ఇక్కడి నుంచి. అవునా కదా. అటు ఇట్లాగే ఒక బాగా డబ్బున్న ఆయనకి కొద్దిగా ఆధ్యాత్మిక వ్యక్తులతో కొద్దిగా ఇట్లా కలుసుకునేది అంటే మీకు ఇట్లాంటి క్లాసులు ఎవరు ఇచ్చారేంటి ఇప్పుడు దాకా విధంగా చెప్పండి. ఇప్పుడు మన ఆలోచింపజేసే విధంగా క్లాసులు ఎవరికి వాడికి అవసరం లేదు, వాడికే తెలియనప్పుడు. మీ నారాయణ గారి దగ్గరికి వెళ్ళాము, 2 లక్షలు పట్టుకొచ్చి ఆయన దగ్గర నుంచి బస్తాలు డబ్బులు బస్తాల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. లెక్క పెట్టడానికి టైం ఉండదు. ఎడ్యుకేషనల్ బిజినెస్ ఏమైనా ఆయనకి నేను చస్తాను, ఎంతనే ఇక్కడి నుంచి ఏం పట్టుకుపోయేది లేదు. నాకు ఎవడైనా చెబితే సార్ నేను చచ్చిన తర్వాత కూడా ఈ డబ్బంతా నాతో వచ్చేట్టుగా ఎవరైనా నాకు చెప్పి నాకు ఆ కిటుకు ఆ ఫార్ములా నేను చచ్చిన తర్వాత కూడా అక్కడ కష్టపడి సంపాదించుకుంటే ఇల్లు వాటి అన్నీ ఇక్కడే వదిలేసి నెక్స్ట్ ఏ దిక్కు లేని బతుకెళ్తారు. మంచి తెలివితేటతానన్నాడు ఆయన. దండోరా వేయించాడు. ఎవరైనా నేను చచ్చేప్పుడు నాకుండే ఆస్తులు నాతో పాటు వచ్చేట్టుగా ఎవరైనా నాకు దారి చూపించగలిగితే ఇది వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి పురస్కారం, పారితోషికం ఇస్తాను. నేను పోయేప్పుడు నేను సంపాదించుకుని నాతో పాటు వస్తే ఆ విధంగా ఎవరు చూపిస్తే
నేను వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అంటే మనకి ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఒక పేటెంట్ ఇస్తారు. మీరు స్పెషల్గా తెలివితేటలు ఉపయోగించి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది అంటే అది ఎవరికైనా మీరు ఇవ్వాలంటే వాళ్ళు డబ్బులు కట్టాలి. అప్పుడు వాళ్ళు అక్కడ పర్మిషన్ ఇస్తారు. మీరు ఏదైనా చేస్తే పేటెంట్ అంటారు. ఏమైంది ఆమె క్లాస్ కట్టమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఎవరైనా తెలియగల వాళ్ళు నేను చనిపోయిన తర్వాత ఈ డబ్బంతా నాతో వచ్చేటువంటి మార్గం ఎవరిని చూపిస్తే వాళ్ళకి బ్రహ్మాండంగా వాళ్ళకి కూడా నేను డబ్బులు ఇస్తాను, మిగతా డబ్బులు నేను పట్టుకుపోతాను. అంటే అప్పుడు అంటే ఎవరు రాగలరు ముందుకు వచ్చి చెప్పగలరు దానికి ఎట్లా మీకే తెలియదు కదా, మీరు కూడా ఎప్పుడు ఇంట్రెస్ట్గా మనం కూడా వచ్చేదానికి ఎట్లా చేసుకోవాలి అంటే అప్పుడు ఇట్లాంటి ఆయన ఒక ఆయన మహారాజ్ స్వామి ఒకడు వచ్చాడు అక్కడికి వచ్చి మీరు తీసుకెళ్ళింది మీతో పట్టుకుపోవడం కాదు, అది 10 రెట్ల ఏటుగా వడ్డీలతో 10 రెట్లే మీతో వచ్చేట్టుగా నేను దారి చేస్తాను. చెప్పండి సార్ అంటే ఆయన చెప్పాడు, మనం జీవితంలో మన మీద ఖర్చు పెట్టుకునేది ఇతరులకి ఇచ్చింది మన పాలు అవుతుంది, మన మీద ఖర్చు పెట్టుకుని మట్టి పాలు అవుతుంది. సామెత తెలుగులో. ఇతరుల మీద ఖర్చు పెట్టింది మన పాలు అవుతుంది, మన మీద ఖర్చు పెట్టింది బట్టి ఎందుకు ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఈ శరీరం మట్టిలో కదా మీ మీద ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, అంత మట్టిలోకి పోతుంది. కానీ ఇతరులకి అంటే ఎవరైతే పుణ్యం చేసుకుంటారో కాబట్టి ఇప్పుడు మీకు జవాబు, జీవితంలో ఎవరు ఆస్తుల మధ్య జన్మిస్తున్నారు, ఎవరికి జీవితంలో వెతుక్కోకుండా వాళ్ళకి ఏర్పాటు జరుగుతుంది అంటే వాళ్ళు ప్రజల్లో ఏర్పాటు చేసుకున్నారు దానికి. దాని ప్రకారం ఇదేది ఇష్టం వచ్చినట్టు భగవంతుడి చట్టాలు, అన్యాయాలు, మోసాలు, షార్ట్ కట్లు ఏమన్నా భగవంతుడి నియమాలు ఉన్నాయి. ఎవరైతే పాటిస్తూ ఉంటారో ఖచ్చితంగా భగవంతుడు ఇక్కడంటే మనం ఒక మనిషి కాబట్టి అందరినీ మేనేజ్ చేయలేం, మోసాలు అన్యాయాలు జరుగుతూ ఉంటాయి కదా, పట్టుకుంటారు. కానీ భగవంతుడికి ఇబ్బంది ఏం లేదు, భగవంతుడి దగ్గర ఎవరు మోసం చేయలేరు, మొత్తం కక్కిస్తాడు. పేగులు లెక్క పెట్టి ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు, ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. సో ఎందుకంటే భగవంతుడు అంతటా ఉన్నాడు, అది ఎవరు తప్పించుకునేది లేదు. అది తెలిసినటువంటి వాళ్ళు మాలాగా భగవంతుడి సాక్షిగా లేక భగవంతుడి నియమాలు పాటించాలా, మనం రోజువారీగా భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలా. భగవంతుడు అంతో ఎంతో మనకిస్తే మనం దేవుడితో సంబంధం పెట్టుకునే విధంగా కూడా కొంత ఖర్చు పెడతాం. 3 పాయింట్లు భగవంతుడి నియమాలు పాటిస్తాం, రోజు కొద్దిగా భగవంతుడితో పని పెట్టుకుంటూ. మీరు పొద్దున్న లేవగానే మీ అమ్మ నాన్న పలకరిస్తారో లేదా, ఇంట్లో ఆ బతుకాదు మీ బతుకు ఇంట్లో నాన్నగారు బాగున్నారు లేదా, ఆయన మన ద్వారా ఏమైనా పని ఉందా చూస్తారు కదా. ఇంటికి పోయి అమ్మకి నాన్నకి కొద్దిగా మీ తమ్ముడికి మీకంటే చిన్నవాళ్ళు ఎవరు ఉంటారు బాధ్యతలు. మరి మీకు దేవుడి బాధ్యతలు లేకుండా ఎందుకు ఇది నాళ్ళకి 20 ఏళ్ళ నుంచి ఇసుకానుంది, ఈరోజు మీరు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. 20 ఏళ్ళ నుంచి మీరు ఈ విధంగా కొద్దిగా టైం దేవుడికి ఇచ్చింటే మీ బతుకులు ఎట్లా ఉండేవా, ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవా, అంతగా ఎదిగి ఉండేవాళ్ళు మీరు. కానీ అంటే లేట్ దాన్ని ఎవరు లేట్గానే పోయిన టైం మీద పోయింది. ఇంకా ఉన్న టైంని మనం భగవద్గీత చెప్పిన పద్ధతిలో మన జీవితాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి. భగవద్గీత చెప్పిన పద్ధతిలో మీరు జీవితాన్ని అంటే మీ జీవితాన్ని మీరు దేవుడి చేతుల్లో పెడుతున్నారు. అంటే భగవద్గీత చెప్పిన పద్ధతి బతకడం అంటే దేవుడిని ఒప్పుకుంటున్నారు, నెంబర్ 1. దేవుడు చెప్పినట్టు బతకడానికి తయారవుతున్నారు. ఇంకా ఆయన గ్యారంటీ ఇవ్వాలి. బయట వాళ్ళు గ్యారంటీలు ఉంటాయో లేదు, కానీ దేవుడి గ్యారంటీ మాత్రం ఫెయిల్ అయ్యేది లేదు. దేవుడికి ఆయనకి లోటు ఉందా, ఆయన అబద్ధం చెప్పాలా, ఆయన మర్చిపోతాడా? దేవుడు మాట ఇచ్చాడంటే మాట అందుకంటే రాంబాణం అంటారు, రాముడి మాట రాంబాణానికి తిరగలేదు అనే కదా. రాముని ఊరు అబద్ధం మీరు తయారవ్వండి. 6 ఏప్రిల్ మందిరంలో మంచి విందు భోజనాలతో పాటు ఫ్రీగా
ఏంగా వచ్చిన ప్రోగ్రాంలు పాల్గొనడం, కన్నుల విందు వీణుల విందు, నాలుగు విందు అట్లాగా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని పోయి ఏ తారీఖు ఏం తారీఖు రామనవమి రామ 6 చెప్పాను కదా ఇప్పుడే చెప్పాను అక్కడ ఫ్లెక్స్ కూడా శ్రీరామనవమి. కానీ మీ టైం అయిపోయింది, చెప్పండి 5:35 కాపు చేస్తాను. కానీ మీరు జీవితంలో భగవద్గీత నేర్చుకోవాలా, ఆ భగవద్గీతలు చెప్పినట్టుగా నియమాలు పాటించాలా. రోజువారి జీవితంలో కొద్దిగా దేవుడితో ఒక అరగంట గంట కృష్ణుడితో ఏమన్నా పెట్టుకుని అప్పుడు ఆయన దగ్గరుండి మనకి తెలివితేటలు ఇవ్వడం, అవకాశాలు చూపించడం, అర్థం చేసుకోవడం. జీవితంలో మీరు భక్తులైతే ఎందుకు జీవితంలో భగవంతుడు నాకు ఇది చేస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను చక్కగా తెల్లారుదాములు లేస్తున్నా, రోజు 2 గంటలు జపం చేస్తున్నా, బయట ఎక్కడ తినకుండా ప్రసాదం తింటున్నా, నేను చదువుకుంటున్నా, రోజు నేను బాగానే బతుకుతున్నా. అయినా కూడా ఏమైనా అవుతుందంటే వెంటనే దేవుడు నాకు ఏదో నేర్పించడానికి ఈ పరిస్థితి నా ముందు పెడుతున్నాడు. అంతే కదా. మీ అమ్మా నాన్న మిమ్మల్ని అనవసరంగా తిట్టరు, మీరు పని నేర్చుకోకపోతే తిడతారు, ఎందుకు పాడైపోతారు కదా. అంతే కదా. అమ్మా నాన్న తిడుతున్నారంటే వాళ్ళు నోరు జాడించుకోవడానికి, మిమ్మల్ని సతాయించుకోవడానికి. తల్లిదండ్రులకి ఎప్పుడు అట్లాంటి మూడు ఉండదు. తల్లిదండ్రులకి లేకపోతే దేవుడికి ఎందుకు ఉంటుంది. మామూలు తల్లిదండ్రులకే పిల్లల్ని సతాయించరు. మరీ పాడైపోతాడు, దున్నపోతలాగా 7 గంటల నిద్రలు వేస్తాడు. ఎవడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకోవడానికి పోయిందంటే తరిగి పారేస్తాడు. ఎక్కడికి పోయిన పని అనేది తప్పదు కదా. అంతే కదా. అందుకని తల్లిదండ్రులు బాధపడతారు. వీళ్ళు తెల్లారుదాన్ని లేస్తే కదా పెళ్లి చేసుకుంటే ఇంటి పనులు చూసుకునేది, తర్వాత వంట నేర్చుకుంటే కదా వండి పెట్టి. కాబట్టి వాళ్ళు ఏమైనా చెబుతున్నారంటే మిమ్మల్ని సతాయించడానికి, ఇబ్బంది పెట్టడానికి కాదు. వీళ్ళ జీవితంలో గొడవలు లేకుండా, విడాకులు లేకుండా చక్కగా అన్యాయం కలిసి ఉంటే సుఖంగా ఉంటుంది. ఆ పద్ధతి అందుకే మీకు అప్పుడు వార్తలు వచ్చి వాటిలు మందలింపులు పడుతూ ఉంటాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి. వాళ్ళ తల్లిదండ్రులైనా కూడా మిమ్మల్ని అప్పుడు కొడతారు, తిడతారు, మీ మంచి కోసం. ఆ రకంగా మీరు కరెక్ట్గా దేవుడి పద్ధతులు పోతుంటే ఏమైనా అవుతుందంటే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, దేవుడు మన దృష్టికి తీసుకురావడానికి అది సరిచేయించి ఇంకా ఆయన మనకు కావాల్సినంత మన మీద పడేస్తూ ఉంటాడు. అలాగే మీరు చేయాల్సింది ఇంకా మీరు గుడ్లు చేపలు మాంసం తింటారా? మీరు ఎంతమంది ఉన్నారు బయట? 7 ముగ్గురు 6 మీ 6 కొత్త మొహాలు. మీరు మాంసం, గుడ్లు చేపలు మాంసం ఎంతమంది తింటారు? చేతులు ఎత్తండి. 3 వాళ్ళు వెనకాల 3 ఎత్తలేదు ఇంకా. నాన్న అందరు తింటారా? అందరూ ఏదందు వెరీ గుడ్. మీరంతా కూడా భగవంతుడి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. అట్లా ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ తెల్లవారుజాములు లేవాలా, తెల్లవారుజాములు లేస్తే రోగాలు రావు, మైండ్ చురుగ్గా ఉంటుంది. తెల్లవారుజాములు లేవడంటే 4 గంటలకి అట్లా నిద్ర లేవాలి. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఎవరు లేచి ఏం కోరుకుంటూ ఉంటారో తదాస్తు తదాస్తు అంటిపోతూ ఉంటారు. నిద్రపోతుంటే బస్ లేజీ అయితే డాగ్, నీ బతుకత ఇట్లా కూడా ఆశ్చర్యంగా మీరు అదే కోరుకుంటే నాకు నిద్ర సుఖం కావాలని పడిండు, కుక్కలాగా పడిండు, జీవితంలో ఏం సాధించలేవు. అలా హరే కృష్ణ. మీకు ఒక కార్డు ఇస్తారు, తర్వాత గీతం 1 or 2 సాంగ్స్. అంటే ఒక భగవద్గీత సారం. సనాతన ధర్మము మానవత్వం, మనుషుల్లాగా బతకాలంటే, తర్వాత దేవుడికి సంబంధం కలగాలంటే ఆ భగవద్గీత, దానిలో అన్నీ కూడా టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఇది చదవండి. తర్వాత ఆధునిక సమాజంలో రకరకాల ఎవరికి కూడా టెన్షన్, మోసాలు, అబద్ధాలు, అత్యాచారాలు, గొడవలు, ఆధునిక పెడదారి పట్టిన ఆధునిక సమాజానికి సవాళ్ళు ఎందుకు వస్తున్నాయి ఈ సమస్యలు అంటే 2-3 పుస్తకాలు ఉన్నాయి. మీరు 6 కదా, ఒకే పుస్తకం తీసుకోమాకండి, వేరు మార్చి తీసుకోండి. ఒక చిన్న పుస్తకం మీరు మార్చి మీరు అది ఆమెకి ఇచ్చేయండి. వీళ్ళంతా కూడా ఆ అమ్మాయి కూడా MA B.Ed చదివింది, అక్కడ అమ్మాయి MSc B.Ed బయోకెమిస్ట్రీ. నేను ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాలు వదిలిచ్చి ప్రశాంతంగా బతకండి అన్ని ఏర్పాట్లు చేశాను. అంతగా దేవుడి కోసం పనిచేస్తున్నాను. హరే కృష్ణ. లేవండి ఇంకా గెటప్. హరే కృష్ణ.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ దగ్గర గ్రూప్ ఉంది, లేడీస్ గ్రూప్. దాన్ని మీ పేరు రాయించుకుంటే మీకు మందిరంలో జరిగే కార్యక్రమాలు, పండుగలు, ఫెస్టివల్స్ తెలుస్తుంది. వీలున్నప్పుడు వస్తూ ఉండండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మనకుండే టైము అదే. శుద్ధ భగత చరణ రేణు భజన అనుకూల భకత సేవ పరమ సిద్ధి ప్రేమలతి కరమూల. డెబ్బై ఒకటి. మాధవతీధి భకతి జనని యతన పాలనకారి. కృష్ణ వసతి వసతి బోలే పరమ ఆదర బోరే. గౌర ఆమర యథబస్తానే కొరల భ్రమణ రాంగే. యశబస్తానే హరివ ఆమె ప్రణయ భకత సాంగే. మృదంగవాద్య సునితమాన అవసర సదా జాచే. అరే ఈ శంకరమ్మకి, శంకరమ్మ చెవుడు ఎక్కువ ఉన్నట్టుంది, కొద్దిగా జాస్తిగానే ఉన్నట్టు, గట్టిగా కేకేస్తా ఆయన కూడా. శంకరమ్మ అది జపం చేసుకోవచ్చు కూర్చొని. ఎవరు చదువుతారు జపం ఎట్లా చేయాలి? ముందు పంచతత్వ మంత్రం ఒకసారి అనిపించి, నీకు వినపడదు, చదువు లేదు కాబట్టి జపం చేసుకో. జపం చేయడం, సేవ చేయడం, భజన చేయడం, క్లాసులు అక్కర్లా నీకు. ఇక్కడ కూర్చోబెట్టా. మృదంగవాద్య సునితమాన అవసర సదా జాచే. గౌర విహిత కీర్తన సోని ఆనంద హృదయ నాచే. చదువు రాదంటే యుగళమూర్తి देखिय मोरा परम आनंद होया। అదే చదువచ్చా అరివారు చదువు వస్తే ఇంకేం మరి. యుగళమూర్తి देखिय मोरा परम आनंद होया। प्रसाद सेवा कोरिते आय सकल प्रपंच जाया। ये दिन गृह भजन देखी गृह ते गोलोक भाया।
शरण सिधु देखिया गंगा सुख नसीमा पाया। तुलसी देखी जुड़या प्राण माधव तोषणी जाने। गौर प्रिया शाक सेवन जीवन साधक माने। अरे बोल ఆ విగ్రహాలన్నీ అడగబోయా చూడు విగ్రహాలు ఎవరి మందిరంలో ఉంటుంది భక్తి వినోద కృష్ణ భజనే అనుకూల పయజా प्रति दिवस परम सुख स्वीकार करो यथा। जय गौरानिताय जय गौरानिताय गौरानिताय जय गौरानिताय। जय प्रभुपद जय प्रभुपद प्रभुपद जय प्रभुपद। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। सकृदेव प्रपन्नोय तवास्मीति च याचते अभयं सर्व तस्मै एतद् व्रतं ददाम्यहं। ఈ రామాయణంలో కంఠస్థం చేయాల్సిన వాల్మీకి రామాయణంలో ఒక శ్లోకం విభీషణుడితో హనుమంతుడితో విభీషణుడు వచ్చినప్పుడు విభీషణుడు తన పెద్ద అన్నగారైనటువంటి విభీషణుడికి ఇంకో అన్న కూడా ఉన్నాడా దగ్గరండి. విభీషణుడికి ఎంతమంది అన్నలు ఎంతమంది చెల్లెళ్ళు శ్యామలమ్మ? విభీషణుడికి ఎంతమంది అన్నలు ఉన్నారు ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు? ఎవరు అన్నలు? ఎవరు ఎవరు? వీళ్ళందరూ కూడా ఒకే పార్టీలో. కుంభకర్ణుడు ఆయనకి రాముడు అంటే తెలుసు, కానీ అన్నగారి మాట కోసం బతకాల. మామూలుగా దేవుడి మాటకి అన్నగారి మాటకి తేడా వస్తే అన్నను వదిలేయాలా? అంటే మీరు చేసింది, మీరు మీ అక్కను వదిలిపెట్టి మీ అన్నను వదిలిపెట్టి అంటే వాళ్ళ సంసారంలో బతకమంటున్నారు. మనం అది వందలుచుకోలేదు. భగవంతుడు చెప్పేది నువ్వు నాకు సేవ చేయి, నువ్వు నాతో బతుకు, నువ్వు నా మీద ప్రేమ కలిగేట్టుగా ప్రయత్నం చేయి. ప్రేమ అనేది ఊరికే రాదు కదా. ప్రేమ అనేది అంటే మీరు ఇల్లు కట్టుకుంటారు, కష్టపడి ఇల్లు కట్టుకుంటే
ఆ ఇంటికి ఏదైనా అయితే మీకు బాధగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ. నేను ఎంత కష్టపడి ఇల్లు కట్టుకున్నా ఇంట్లో ఏమైనా పాడవుతుంటే మనకి అన్ని ఇబ్బంది కలుగుతుంది. ఆ రకంగా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మనం వాళ్ళ కోసం మనం పని చేయాలి. ఏదో వాళ్ళ కోసం పని చేస్తుంటే ప్రేమ కలుగుతుంది కదా. ప్రేమ కలిగితే పని చేస్తాం, పని చేస్తూ ఉంటే ప్రేమ కలుగుతుంది. అంతేగా మీరు నాతో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాం ఆరాధ మారాది అట్ట మారాది ఇట్ట. ఇంటికి పోయినా కూడా గుర్తొస్తుంది. మారాది ఒకసారి నిలదీసి శ్యామలమ్మ నేను ఇష్టం వచ్చినట్టు లేటుగా వస్తుందో మీరు ఇంట్లో ఇంటి వెళ్తే 7:30 8 ఎప్పుడు పడితే అప్పుడు సాయన అదే దేవుడి పరాన్ని కానీ టైంకి దొరుకుతూ ఉండాలి. ఏదో బుద్ధి పుట్టినప్పుడు వెలుగు వచ్చినప్పుడు బుద్ధి అట్టగాని దేవుడి పని అంటే టైం టైం టైం. దానివల్ల మన జీవితం బాగుపడుతుంది. దేవుడి కోసం టైం పాటిస్తే మనం సత్వగుణంలోకి వస్తాం. అదే బేవర్స్గా మనకి అట్ట బుద్ధి పుడితే అట్ట చాలా తర్వాత పోదాలే మనం బాగుపడేదండి. అంటే ప్రభుపాద మనకు మందిరం నడపని ఎందుకు చెప్పాడు? మందిరం నడపడం ఒక పద్ధతిలో నడపాలా. ఆ పద్ధతిలో నడపాలంటే మందిరంలో సమయ సారణి, టైమింగ్స్, తర్వాత శుభ్రత, స్టాండర్డ్స్. దానివల్ల ఏమవుతుంది, మనం వద్దనుకున్నా కూడా మందిరంలో ఉంటే మెల్లిగా మనకి ఒక క్రమశిక్షణ అలవాటైపోతుంది. అంటే అది ఎందుకు పరిగెత్తుకొచ్చింది ఆదిలక్ష్యం ఇంట్లో అంతా కూడా తోడుఫాడు. ఏదో వాడు పడితే వాడు మనవాడు ఏడుస్తున్నాడు, కొడుకు చదువుతున్నాడు, కోడలు ఏమవుతుందో జీవితంలో తెలియదు. కానీ మందిరంలో 7:30 అయింది, 4:30 అయింది, 8:15 అయింది, 12 అయింది. టక్ టక్ మనకి గుర్తు. నేను మందిలో ఉంటున్నాను కాబట్టి నేను ఈ టైంలో పని లేకపోతే రూమ్లో ఎందుకు కూర్చోవాలా, నిజంగా దేవుడు ఆరాధన చూడాలి. సోమర్థనం ఉంటే నిద్రపోతాడు. అంటే నిద్రపోవడానికి ఆల్రెడీ ఫిక్స్డ్ టైం. మిగతా టైంలో మనం ఎవరిని మనం తోస్తున్నా లేదా మనల్ని మనమే తోసుకుని నేను ఈ విధంగా లేజీగా ఉండకూడదు. మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మీ గురించి ఎవరు మాట్లాడారు? భుజాలు తడుగుకుంటారు. అదే మిమ్మల్ని ఎవరో మీరు లేజీగా ఉన్నారని చెప్పాను. ఇప్పుడు అనే శారదం శ్యామలం భలే లేజీగా ఉంటుంది. నేను చెప్తే ఈయన గురించి చెప్తా. శ్రీకాంత్ లేజీ ఫెలో అని, శ్యామలం లేజీ క్లాస్ ఇస్తున్నా. క్లాసు మీరు ఇబ్బంది పడతారు, నా గురించి మాట్లాడుతున్నాడు సార్. మీ గురించి మాట్లాడలేదు, క్లాస్ ఇస్తున్నా. ప్రభుపాద మందిరం నడపమన్నాడు. మందిరం నడిపితే మనం బాగుపడతామని. ఎందుకు వచ్చిందిరా బాబు అని కాదు, లేదా ఇష్టం వచ్చినట్టు కాదు. ప్రభుపాద చెప్పినట్టుగా మందిరం నడపాలా లేదా? ప్రభుపాద మందిరాలు ఇచ్చాడు. మందిరాలు ఇచ్చి ఆ మందిరాన్ని ఎలా నడపాలో కూడా చెప్పాడు. అంటే ఇవన్నీ కూడా మనం సత్వగుణంలో రావడానికి. రెండోది, మనకి దేవుడికి సేవ చేస్తూ అలవాటు అయిపోతే, మనకి దేవుడికి సేవ చేయకపోతే మనకి ఇప్పుడు నాకు రోజు 3 గంటల నిద్ర లేవడం అలవాటు. ఒకరోజు 4:30కి నిద్ర మెలకు వస్తే ఎంత చెడుగా అనిపిస్తుంది. ఏమైంది, ఎందుకు ఇట్లా అయింది ఈరోజు? అంతే కదా. అంటే నేను రాత్రి అతిగా తిన్నానా, లేదా నేను పట్టించుకోకుండా పిచ్చి కబుర్లు చదువుతూ 1 గంట దాకా నేను గాసిప్ కబుర్లు చదువుతూ మాట్లాడుతూ టైంకి రెస్ట్ తీసుకోకుండా, దానివల్ల భగవంతుడు ఆయన సంతోషపడలేదు. కాబట్టి భగవంతుడు ఆయన మనకి చక్కగా టైంకి నిద్ర లేచే అవకాశం ఇవ్వలేదు. ఎవరైతే జాగ్రత్తగా ఉంటూ ఉంటారో భగవంతుడు జాగ్రత్తగా మనకి నిద్ర లేపుతూ ఉంటాడు ఆయన.
కరెక్ట్గా 3 గంటలకు అలారం అంటే 2:50కి దేవుడు లేపుతాడు. అప్పుడు మీకు తెలిసిపోతుంది దేవుడే నిద్ర లేపాడు. అలారం పెట్టి దగ్గర నిద్రపోతున్నారంటే దేవుడు ఇంకా మనం నిద్ర లేపుతాం అంతే కదా. దేవుడు నిద్ర లేస్తే అలారం లేకుండా కూడా నిద్ర లేచిపోతారు. అలారం పెట్టుకుని లేస్తున్నారు, మీ అంతా మీరే లేస్తున్నారు. ఇప్పుడు జవాబు ఇవ్వండి. ఇట్టే కాదు మేకలాగా మాట్లాడాలి. ఇట్టండి లేవటం లేదని లేస్తున్నాను. కాబట్టి ఇంకా దేవుడి అనుగ్రహం రాలా. ఇంకా దేవుడి అనుగ్రహం ఉంటే అలారం లేకపోయినా కూడా టక్కన లేచి కూర్చుంటూ ఉంటారు. కనీసం అలారం పెట్టినప్పుడు లేస్తుంటే ప్రభుపాద మిమ్మల్ని నిద్ర లేపుతున్నాడు. ప్రభుపాద మీకు సహాయం చేస్తున్నాడు. గెడప్ గో ఫర్ మంగళారతి. కాబట్టి రామాయణం భగవంతుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి జనాలు దేవుడి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు వచ్చి భగవంతుడు ఊహాగానాలకు అందేవాడు కాదు, భగవంతుడు తెలివితేటలకు అందేవాడు కాదు, భగవంతుడు పుస్తకాలు దొరికితే చదివేవాడు కాదు, భగవంతుడు తపస్సు చేస్తే దొరికేవాడు కాదు. ఎవరైతే భగవంతుడి ప్రేమకు పాత్రులైన భక్తులతో పాటు ఉండి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉంటారు. అంటే భగవంతుడు మనకి దొరకాలంటే భక్తుల సాంగత్యం కావాలి. భగవంతుడు మనకి దొరకాలంటే ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి, మనకి తోచినట్టుగా కాదు. భగవంతుడు చెప్పాడు నామం జపం చేయమంటే నామం జపం చేయాలి. ఇదేమో సార్, ఇదేం పెద్ద కష్టమేం కాదు, నేను బాగా తపస్సు చేస్తాను, తపస్సు చేసుకో దొరికేది భగవంతుడు మన మొహం కూడా చూడండి కదా. కాబట్టి భక్తులు సంతోషపడుతున్నారా మన వ్యవహారంతో, భక్తులు చెప్పినట్టుగా మనం సాధన చేస్తున్నాం. భక్తులు సొంతగా చెప్పేది ఏంలే, భక్తులు పైన గురు పరంపరలో ఉండే గురువులు చెప్పేట్టుగా భక్తులు అంతే కదా. నేనే సొంతగా చెప్పేది ఏంలే, ఏది విన్నామో దాన్ని నేను పాటించి అది మనం మీకు చెబుతూ ఉంటాం. మీరు కూడా నేను చెప్పింది మీరు విని మీరు పాటించి మీ బతుకు మారి ఇది పనిచేస్తుంది. మీరు ఇతరుల నమ్మకం కలిగే విధంగా మీరు మాట్లాడగలుగుతారు. ఎందుకంటే మీకు తెలుస్తుంది కాబట్టి. మీరేమి పుస్తకం చదివి కక్కటం లేదు, పుస్తకం చదివేసి ఆ పుస్తకంలో ఇట్లా రాసింది మీరు అనుభవంతో కదా. భక్తులు ఎప్పుడు మాట్లాడినా కూడా వాళ్ళు అప్లైడ్ అనుభవంతో మాట్లాడడం. మనం వినేది కూడా ఎవరైతే పాటిస్తూ మాట్లాడుతూ ఉంటారో వైష్ణవులు కూడా. కాబట్టి రామాయణం భగవంతుడు ఆయన ఎన్నో కారణాలుగా భగవంతుడు భూమి మీద రావడానికి ఒకటి కాదు కారణం. కొంతమంది భక్తులు ప్రేమతో పిలుస్తున్నారు, ఓపికగా ఎదురు చూస్తున్నారు. మెయిన్గా భగవంతుడు వాళ్ళ కోసం వస్తాడు. ప్రభుపాద రాస్తారు, ఆయన పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. అలా 6 ఎక్కడి నుంచి వచ్చింది? భక్తులని వాళ్ళ కోరికలు తీర్చడానికి పరిత్రాణాయ సాధూనాం, భక్తులకి సంతోషాన్ని కలిగించడానికి. ఆ తర్వాత వినాశాయ దుష్కృతాం, ఎవరైతే భక్తుల్ని సతాయిస్తూ ఉంటారో ఇబ్బంది పెడుతూ ఉంటారో వాళ్ళని భగవంతుడు నాశనం చేయడానికి. సామాన్య ప్రజలకి మామూలు వ్యక్తులందరికీ ఆయన చెబుతాడు, బలవంతమేలా భగవంతుడు వచ్చి చెప్పిపోతూ ఉంటాడు. మీకు భగవంతుడు చెప్పాడంటే మనం దీన్ని పాటించాలా, పాటించకపోతే మనకి గతి లేదు కదా. ఎవరైతే భగవద్గీత చెప్పినట్టు బతకటంలో వాళ్ళకి గతి లేదు. ఏం చేసుకోండి, వాళ్ళకి నా సుఖం నా పరాంగతి. భగవద్గీతలో
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్త కర్మకర్తం విహారసి. ఆ తర్వాత ఆయన యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత. శాస్త్ర విధులను పట్టించుకోకుండా వాళ్ళ డ్యూటీలు పెట్టుకుంటున్నారు. ఏదో వాడి కంపెనీలో ఇదంటే, వీడి కంపెనీలో ఇదంటే, వాడి ఇదంటే ఏం చేసినా కూడా మనం యశాస్త్ర విధి ఉత్సృజ్య, శాస్త్ర విధుల్ని గాలి కొదిలేసి యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత, వాడి తలకాయలో వచ్చి ఇష్టం వచ్చినట్టు ఎవరైతే పనిచేస్తూ ఉంటారో నసిద్ధి నవాప్నోతి నసుఖం నా 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 నో నో నో, వాళ్ళకి అన్నీ కూడా నో అంటే వాడు పని చేస్తే ఫలితం ఉండదు, నో రిజల్ట్. వాళ్ళు ఎంతో అనుభవిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, కానీ సుఖం నో, హ్యాపీనెస్ ఉండదు. డబ్బులు ఖర్చు అవుతున్నాయి, మనకి పరిస్థితులు ఉన్నాయి, కానీ లోపల మాత్రం టెన్షన్లు, వర్రీలు, భయాలు, అంతే కదా. మీరు భగవంతుడితో సంబంధం లేకపోతే ఎలా మీరు నిర్భయంగా ఉండగలరు? నసిద్ధి, నో సక్సెస్, నవాప్నోతి, నసుఖం, నా పరాంగతి. 4 నా పరాంగతి, వచ్చే జన్మ ఎక్కడికి పోతామో తెలియదు. ఈరోజు మనం డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఉన్నాం, వచ్చే జన్మ భగవంతుడు ఎట్లాగో లేదు, కనీసం మళ్ళీ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడతామా లేదా గ్యారంటీ ఏం లేదు. కాబట్టి భగవంతుడు తన భక్తులని వాళ్ళకి చక్కగా తను స్వయంగా వచ్చి ఎలా భగవంతుడు అందరి మనసులు కూడా అందరినీ ఎవరెవరిని కలుసుకుని దేవుడు వాళ్ళు సంతోషపెట్టుకుంటాం. వాడు గుహ పడవ నడిపేవాడు కదా, గుహ केवट बोलते हैं आपको हिंदी, केवट कौन होता है? हाँ, केवट बोलते हैं. तो नाव चलो, भगवान आपसे भी बात करेगा, क्योंकि वो केवट से बात किया है. बोलो जवाब दो, इधर बैठ के क्या कर रहे हैं? भगवान के लिए नाव चलाते रहो, राम जी आएंगे. इन्होंने बहुत अच्छा कॉलर ट्यून लगाया है, तुम्हारा कॉलर ट्यून. तुम्हारा फोन नहीं उठाएगा तो कुछ आवाज़ आता रहता है. क्या है बोला? तुम्हारा कॉलर ट्यून क्या आता है? हाँ, गाओ, दोनों मिलकर गाओ. बोलो, दोनों मिलकर इतने बार गाते रहते, सुनते रहते, गाओ. तो हमको सुनाएगा, आपको नहीं सुनाई पड़ेगा. तो पहले तुम सुनना पड़ेगा, फिर तो तुमको आता है. बोलो, वो पीछे बोलेगा, उनका गला बढ़िया है ना. तुम बोलो, पहले तुम बोलो, इसके बाद वो गाएंगे. बोलो. ये वो कॉलर ट्यून పెట్టుకుంది, మంచి బాగా फिलॉसफी ఉండేది. क्या है? मैं याद करना चाहता था लेकिन टाइम नहीं मिल रहा था. तो अभी फ़ोन आपका इधर है, तो वो फ़ोन आएगा तो अभी वो बजेगा, तो बजा था. इनके पास भी इधर ना. फिर चालू करो. क्या रहा है?
ये भी तो रामायण की क्लास दे रहा था, ये ट्यून आ गया। ये भी समय की बात है। मैं रामायण क्लास दे रहा था, वो बोलता है रघुपति राजा रहा। आज मेरा क्लास धन्य है। काला ट्यून में रघुपति राघव राजा राम आ गया। मुझे लिख के दे दो कागज पर, तुम्हें सुख करता दुख पता नहीं। अच्छा बात, समझने वाली बात है। अलग టైం పైన ఫ్యాన్ తిరుగుతుంది, అక్కడ టైం చూపిస్తాను. అనదర్ 5 minutes. భగవంతుడు భక్తుల కోసం వస్తాడు. నెంబర్ 1, దేవతల కోసం వస్తాడు. దేవతలకు కూడా తీరనట్టు సమస్యలు ఉంటూ ఉంటాయి. దేవతలు కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. మన ఇంద్రుడు చంద్రుడు అయితే అంత సుఖంగా ఉంటుంది అనుకోమాక. ఇంద్రుడు చంద్రుడు అయినా కూడా వెనకాల రాక్షసులు వెనకాల పడి ఛాలెంజ్ చేస్తూ అప్పుడు మనం ఓడిపోతాం. అంటే ఈ భౌతిక జగత్తులో ఎక్కడైనా స్వర్గలోకాలకు పోండి, ఇంద్రలోకానికి పోండి, ఎక్కడికైనా పోండి, అన్ని చోట్ల కూడా అక్కడ ఈ పోటీలు అనేవి, గొడవలు అనేవి, ఈగో ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి. అంటే భగవంతుడు దేవతల కోసం వస్తూ ఉంటాడు. మామూలుగా దేవతలు అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటారు. దేవతలు అందరికంటే బలంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు దేవతల కంటే కూడా బలంగా ఎదగచ్చు. ఎవడైతే తపస్సు చేస్తాడో, ఎవడైతే భక్తి చేస్తాడో, దేవతలు సకాం భక్తులు భోగాలు అనుభవిస్తూ, వాడెవడికో గురువు దగ్గరికి గట్టిగా మంత్రం పట్టుకున్నాడు. బ్యాటరీ కథం మళ్ళీ ఛార్జ్ కరం. వాటి దేవతల సమస్యలు కదా. భగవంతుడు స్వయంగా, ఎందుకంటే ఆయన చెబుతున్నాడు సంభవామి యుగే యుగే, ఆయన ఇష్టం. ఆయన రావడానికి కారణం ఉండక్కర్లా. భగవంతుడు రావడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లా. భగవంతుడు ఆయన ఎలా కావాలంటే అలా రావచ్చు. ఈ విధంగా ఎన్నో కారణాలుగా భగవంతుడు. తర్వాత కొంతమంది భక్తుల యొక్క ప్రతిష్టని, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టని పెంచడానికి ఎంతోమందిని ఒకేసారి, కొంతమంది మిత్రులు అవుతారు, కొంతమంది ప్రేమికులు అవుతారు, కొంతమంది తల్లిదండ్రులు అవుతారు, కొంతమంది సేవకులు అవుతారు. ఒకే దెబ్బకి మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ భక్తి చేస్తున్నారో అందరికీ ఒక రౌండ్ వేసేసి అందరినీ సాటిస్ఫై చేసి భగవంతుడు పోతూ ఉంటాడు. ఇంకో కారణం ఏంది భగవంతుడు రావడానికి? ఇంకేమైనా ఉంది ఆయనకు కారణం? భగవంతుడు రావడానికి రకరకాల కారణాలు. సీనియర్ డివోటీస్, శ్యామలమ్మ, లక్ష్మి, రాజశేఖర్. ఆయన వచ్చిపోతే ఈ రకంగా పుస్తకాలు మిగులుతాయి. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా అవకాశం. రామాయణం చదివి మనం రాముడిని చూడలేదు, కానీ ఇప్పుడు రామాయణం చదివి మళ్ళీ మనం చక్కగా భక్తిలోకి వచ్చేయచ్చు. ఇది భగవంతుడి గొప్పతనాన్ని గురించి చదువుతూ ఉంటే భగవంతుడు తన భక్తులకి భక్తవత్సలుడు. మనకు కూడా మనదేం పోయింది, జై శ్రీరామ్ అంటే మనకేం పోయింది అంటూ ఉన్నాం. దానివల్ల కలిగే లాభం సమయానికి అది ఎట్లా దొరుకుతుంది అంటే మళ్ళీ ఒక నమ్మకం కలిగిస్తున్నాడు భగవంతుడు. జై శ్రీరామ్ హనుమంతుడు. కాబట్టి భగవంతుడు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎవరైనా కూడా భవిష్యత్తులో కూడా మానవులుగా పుట్టిన వాళ్ళకి దేవుడు ఉన్నాడా లేదా ప్రశ్నలు ఉంటాయి. వాడి చేతికి రామాయణం రాగానే హియర్ ఈజ్ గాడ్,
దేవుడు ఉన్నాడు. మేము కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. ప్రభుపాదులు భగవద్గీత చేతులకు వచ్చాడు, హేర్ ఇస్ కృష్ణ గాడ్, పుస్తకం చదివి. ఈ రకంగా భగవంతుడు ఏ రకంగా చేపలను పడడానికి నెట్ ఉంటుందో, భగవంతుడు జీవుల్ని లాక్కోవడానికి పొరపాటున వచ్చిన, కొద్దిగా వచ్చిన, తెలిసి తెలియక చేసినా కూడా భగవంతుడు ఆయన ఒక నెట్ వదిలిపెట్టాడు. మనం ఆ దరిదాపులకు వచ్చామంటే మనకి తెలిసి ప్రసాదం తింటాం. మనకి ప్రసాదం తినేది మనకేదో ఫిలాసఫీ అర్థమే కాదు. ప్రసాదం ఎందుకు తినాల మనకి ఫిలాసఫీ అర్థమైతే ప్రసాదం కాంది తింటారా తినరా? ఫిలాసఫీ అర్థమైతే ప్రసాదం కాంది తినం. ఫిలాసఫీ అర్థం కాకపోతే ప్రసాదం తింటాం, చెత్త కూడా తింటాం. లేదా జనాలు వస్తున్నారు, ఇక్కడ ప్రసాదం తింటున్నారు, అందుకని మాంసం వదిలిపెట్టాడే, అది బయటికి అది కూడా తింటాడు. అటు భగవంతుడు ఆయన ఈ రకంగా జనాలకి ఆయన వలేస్తూ ఉంటాడు. మెల్లిగా దానివల్ల ముందు వెనక జీవులు మెల్లిగా వాళ్ళ యొక్క ధర్మం, మనం మాయాదాసులం కాదు, మనం కృష్ణదాసులం కదా. ఈ రకంగా రాముడు, కృష్ణుడు, విష్ణుమూర్తి రకరకాల అవతారాలు. అందరికంటే ఎక్కువ కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేసినా కూడా లేలే. కానీ రాముడు వీళ్ళు అవసరానికి కొన్ని పనులు చేసి, మిగతా అప్పుడు వాళ్ళు దేవుడు అని చెప్పుకున్నట్టుగా తిరగల. కానీ కృష్ణుడు అడ్డం లేకుండా చిన్నప్పటి నుంచి తల్లి గర్భంలో ఉన్నాడు. మొత్తం ఆయన అక్కడి నుంచి ఆఖరి దాకా కూడా అన్నీ కూడా మనం చదువుతుంటే తెలుస్తుంది. కృష్ణుడు ఆయన పూర్ణ పురుషోత్తముడు. రాముడు నేను దేవుడు అని చెప్పుకోవడానికి వచ్చాడు. ఏంది రాముడు? కృష్ణుడు చెప్పాడు నేను దేవుడు అని. రాముడు తన నోటితో ఎప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పుకోవాలి. ఆయన దైవశక్తులు ప్రదర్శించాడు, నేను దేవుడిని అని చెప్పుకోవాలా. తనకి శరణాగతి పొందిన వాడిని ఆయన కాపాడాడు, కానీ నేను దేవుడిని అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నేను దేవుడిని చెప్పుకోవడానికి రాలా, మనుషులు ఎలా బతకాలో చూపించడానికి. అందుకే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు. మానవులు అన్ని పాత్రలు, భర్త ఎలా ఉండాలా, కొడుకు ఎలా ఉండాలా, రాజు ఎలా ఉండాలా, అన్నగారు ఎట్లా ఉండాలా, శిష్యుడు ఎట్లా ఉండాలా, అన్ని పాత్రలు ఆయన మొత్తం. అంటే ఎన్నో సంబంధాల్లో ఆయన చేసినట్టుగా ఎవరు చేయలేదు, దేవుడు కాబట్టి. అటు మనం రామాయణం చదువుతుంటే మనం కూడా మనుషులు ఎలా మాట నిలబెట్టుకోవాలా, ఎలా మనం విలువలతో బతకాలా, ఎలా మనం పరోపకారం కోసం బతకాలా. పరోపకారార్థం మానవ జీవితం కేవలం మీరు పరోపకారం చేస్తుంటే మీ సుఖం ఎట్లాగో దొరుకుతుంది. మీరు పరోపకారం చేయకుండా జనాలు వాడుకుంటూ ఉంటే మనం అనుకుంటాం సుఖపడతామని, కానీ ఇటు సుఖం దొరకలేదు, మన అందరికీ రుణపడిపోయి మనం సంసారం కూరుకుపోతాం. అండ్ మానవ జీవితంలో ఎప్పుడు కూడా పొద్దున్న లేచినప్పుడు వాట్ కెన్ ఐ డూ ఫర్ అదర్స్ ఒకటే ప్రశ్న. ఏమనుకోని పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి, అంటే దట్ ఇంక్లూడ్స్ మీకు సుఖం కావాలంటే, అంటే మీరు ఇతరులు సుఖపెడితే మీకు సుఖం వస్తుంది. నాకు సుఖం కావాలి కాబట్టి ఈమెను వాడుకుని, వాడిని వాడుకుని, వీడిని వాడుకుని వాళ్ళందరికీ మనం రుణపడిపోతాం కదా. కాబట్టి ఎవరైనా సుఖపడాలంటే ఫార్ములా ఏంది? టైంకి వచ్చి కూర్చున్నారు క్లాసులో. సుఖపడాలంటే ఇతరులను సుఖపెడుతూ పోతూ ఉండు. నువ్వు అడగపోయినా కూడా మీరు చేసిన సుఖానికి 10 రెట్లు సుఖం మీకు వెనక్కి రావాలా.
అందరూ వచ్చి మీకు సహాయం చేసిపోతారు. ఏం ఆలోచించక్కర్లా. వేరుగా ప్రకృతి నియమం. సుఖాన్ని పంచిపెట్టేవాడికి 10 రెట్లు ఆ సుఖం మళ్ళీ వచ్చి మీ మీదే పడుతుంది. ఇతరులకి దుఃఖాలు ఇచ్చేవాడికి వాడిని దుఃఖ పెట్టారు, 10 మంది వచ్చి మిమ్మల్ని దుఃఖ పెట్టిపోతారు. మనం ఇచ్చింది అంతే. అంతేగా వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ ఏమంటారు ఇంగ్లీష్లో? क्या बोलते हैं? पर अभी तो बोला था वाट गोस अराउंड కమ్స్ అరౌండ్. ఏదైతే మనం చేస్తూ పోతూ ఉంటామో అదే మన వెనకాల కూడా తగులుకుంటుంది. ఇతను సుఖ పెట్టుకుంటూ పోతూ ఉంటే జనాలంతా మన వెనకాల పడి ఆశ ఈశ ఇతరులు వాడుకుంటూ పోతుంటే జనాలంతా మనల్ని వాడుకోవడానికి మనల్ని వాడుకునే వాళ్ళు 10 మంది వస్తారు. ఇది మనం చేసిన పని అది. కాబట్టి అందుకని ఏమన్నారు? వాట్ గోస్ అరౌండ్. మనం తిరుగుతో మన ఆలోచనలు ఏంది ఇతరుల గురించి, మన మాటలు ఏంది ఇతరులతో, మనం ఇతరులతో ఎలా ఇచ్చిపుచ్చుకుంటున్నాం, ఇదంతా కూడా అది మీ యొక్క భవిష్యత్తునే నిర్ణయిస్తుంది. అంతే కదా? అది ఏదో మనం కావాలంటే వచ్చి పడుతుంది, దానికోసం మనం పని చేయాలి. పని చేస్తుంటే మనకి యోగ్యత కలిగా టక్కన వచ్చి మనకి. కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా ఫలితాల కోసం పరిగెడుతూ ఉంటారు, వాళ్ళు పనుల కోసం పరిగెడుతూ ఉంటారు. ఫలితాలు ఆ టైంకి అవే చూసుకుంటాయి, తప్పదు. అది ప్రకృతి నియమాలు, భగవంతుడికి నియమాలు. పనులకి ఫలితాలు ఉంటాయి, పనులు చేయకుండా ఫలితం కావాలా? వీలవుతుందా? భగవంతుడి నియమం వచ్చి పనులకి ఫలితాలు ఉంటాయి. మంచి పనులకి మంచి ఫలితాలు, చెడు పనులకి చెడు ఫలితాలు. భగవంతుడి పనులకి ఓకే శాశ్వతమైనటువంటి ఫలితాలు. అటు రామాయణంలో లేదా భాగవతంలో, చైతన్య చరితామృతంలో ఇది మనం ఎందుకు రోజు చదువుతున్నాం? రోజు ఓ అని చదివేయచ్చు, కానీ సింక్ అవ్వదు కదా. ఓ అని చదివేస్తే తల మించి వెళ్ళిపోతుంది. కొద్దిగా చదువుతూ అంటే మెల్లిమెల్లిగా కొంతలో కొంత నిలబడుతుంది. అది మనల్ని బాగు చేస్తుంది. అంటే ప్రభుపాద ఆయన రోజు కూడా చదువుతాడు. అంటే రామాయణం అది భగవంతుడు ఎవరి చేతనే రాయించవచ్చు, వాల్మీకి చేత ఎందుకు రాయించాడు? వాల్మీకి చేత భగవన్నామకు మహిమ తెలియడానికి. వాల్మీకి రామనామం అనడం ముందు అయినట్టుండేవాడు, రామనామం అన్నదట మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఆయన ఏం పని చేశాడు? గొప్ప పని చేశాడు. ఆయన రామనామంతో మారిపోతే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేను రామనామ మహిమని నా జీవితంలో చూశాను కాబట్టి నేను రామనామ మహిమని ప్రపంచానికి వెల్లడి చేయాలి. రామాయణంలో బ్యాక్గ్రౌండ్, రావణుడు శివుడి నుంచి వరాలు పొందుతా బ్యాటరీ కథం కదా करेक्ट आपका दिमाग तो काम किया है. मैं निकाल दिया था बैटरी में, तो क्या फायदा है. సో రావణుడు ఆయన తెలియక మనందరిలాగే నేను ఇంకా బలవంతుడిని అయిపోవాలా, ఇంకా సంపాదించేసుకోవాలా, నేను నాకు కావాల్సినట్టుగా అనుభవించగలగాల అని అనుకుంటున్నాడు. నాకు కావాల్సినట్టుగా నేను అనుభవించగలగాల, ఇంకా సంపాదించుకోవాలా, ఇంకా ఎదిగిపోవాలా, ఇంకా నేను అనుభవించాలా. కానీ ఆయనకి తెలీదు
ఎలా మనం ఇవన్నీ కూడా పొందొచ్చు అంటే ఆయన తను ఇబ్బంది పడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఈ రకంగా అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. అందరు ఇంక భరించలేక వాళ్ళంతా బ్రహ్మదేవుడు నేను కూడా ఏం చేస్తే చాటేసుకుంటూ ఉంటా. నేను మీ అందరికీ లీడర్ అయినా కూడా నేను మీకు ఈ విషయంలో రావణుడి విషయంలో నేను చేయగలిగేది ఏం లేదు. సో ప్రతిదానికి విరుగుడు భగవంతుడి దగ్గర ఉంటుంది. అంటే మనం అంతా కూడా ఒకటి వచ్చి మనం తపస్సు చేయట్లేదు, తర్వాత వాడు తపస్సు చేశాడు, వచ్చిన శక్తుల్ని దుర్వినియోగం చేస్తున్నాడు. డబ్బున్న వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు. మన దగ్గర డబ్బు లేదు, ఉంటే మనం కూడా అనుకోవచ్చు నా దగ్గర డబ్బు ఉంటే నేను అనుకుంటూ ఉంటా ఈ గూడూరు లక్ష్మీ మేడం లాగా నా దగ్గర డబ్బు ఉంటే నేను పోయేసి భానుప్రకాష్ దగ్గర పోయి బస్ మీ మందిరం నడిపే బాధ్యత మాది, మీరు ప్రశాంతంగా భజన చేసుకోండి, ఆ మందిరానికి ఖర్చు లేదు, ఎందుకు మేము డబ్బులు లెక్క పెడుతూ ఉంటాం, మీ మందిరం మీద నేను చెబుతోంది నెలకి 2 కోట్లు నేను జీతాలు ఇస్తాను సార్. 2 కోట్ల జీతం ఇస్తుంటే మందిరం నడపడం ఇబ్బంది అయింది. దానికి కూడా ఉండాలి కదా మనకి, ఆ తెలివితేటలు ఉండాలి. ఎవరిన డబ్బు ఉన్నవాడు ఒక ఇస్కాన్ మందిరాన్ని దత్తత తీసుకుని ఈ మందిరం వరకు నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ చెబుతూ ఉంటా. నిన్న దేనికోసం వచ్చాడు, మీరు అన్ని చోట్ల పనిచేయండి, సంపాదించుకోండి. ఇస్కాన్ మందిరంకి వస్తే ఇక్కడ నేను సంపాదించకూడదు, ఇక్కడ నేను దేవుడికి సేవ చేసుకోవాలి, ఇక్కడ నేను దేవుడి సేవ చేసుకోవాలా, బయట పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఫార్ములా, సక్సెస్ ఫార్ములా. ఎవడు ఎలక్ట్రీషియన్, నేను ఇస్కాన్ మందిరంలో నేను డబ్బులు తీసుకోకుండా పనిచేయాలి. ప్లంబరు, నేను కృష్ణుడి దగ్గర, ఆయన కూడా కృష్ణుడు కావాలి కదా, కృష్ణుడు ఆయన కూడా కావాలా. ప్రతి జీవికి కృష్ణుడి యొక్క అవసరం ఉంది. అది మనం ఒక అవకాశం కల్పిస్తున్నాం, దేవుడికి సేవ చేసుకునే అవకాశం, సేవ చేసుకుని బయట సంపాదించుకో. ఆ రకంగా పనిచేయడం నేర్చుకున్నవాడు దాన్ని అంటారు యోగా కర్మసు కౌశలం. కర్మజం బుద్ధియుక్తాహి ఫలంతోక్త మనీషిణ. యోగ కర్మసు కౌశలం. ఆ శ్లోకం ఎట ప్రారంభమవుతుంది అట్లా. యోగస్థ కురు కర్మాణి సంగం త్వక్తాద నింజయ సిద్ధయో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే దూరేణ యోరం కర్మ బుద్ధియోగ ధనంజయ. బుద్ధౌ శరణం అన్విష్య కృపణ ఫలయతో బుద్ధియుక్తో జహాతి హో ఉభయ సుకృత దుష్క తస్మాద్యోగ యుజస్య యోగ కర్మసు కౌశలం. ఆయన స్టార్టింగ్ ట్రబుల్ అంటే ఆ మొదట్లో ఆయన అందుకుంటే పరిగెడుతూ ఉంటాను. కర్మజం బుద్ధియుక్తాహి, ఆయన భగవంతుడు చెప్తున్నాడు, ఎవడు మంచి తెలివితేటలతో పనిచేస్తున్నాడు. కర్మజం బుద్ధియుక్తాహి అంటే బుద్ధిని ఉపయోగించి పనిచేసాడు. ఫలంతోక్త మనిషిన, నాకు కొద్దిగా ఏర్పాటు చేసుకుని నేను దేవుడి కోసం పనిచేయాలి, మిగతా అంతా అది జరిగిపోతూ ఉంటుంది. జనాలు అటు చూటల్లా. కర్మజం బుద్ధియుక్తాహి ఫలంతోక్త మనిషిన కర్మజం బుద్ధియుక్తాహి ఉభయ సుకృత దుష్కృతే. ఈ సంసారంలో శుభాలు అశుభాలు ఈ విధంగా మనం ఏం కర్మలు చేయాలో చేసుకుంటూ పోతూ ఉంటాం. దానికి మనం ఉభయ సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ ఇజ్జస్స.
ఎవడైతే ఈ విధంగా అంటే చెప్పిన పనులు, భగవంతుడు చెప్పిన పనులు చేసుకోవడం, కొద్దిగా ఫలితం రావడానికి టైం పట్టచ్చు, కానీ డోంట్ వరీ. లేదా భగవంతుడి పనులు ఒక ఆయన అన్నాడు, ఇస్కాన్ మందిరానికి వచ్చి పనిచేస్తుంటే ఇంతకుముందు బాగానే ఉండేది, వచ్చినప్పటి నుంచి నానా కష్టాలు వస్తాయి. అంటే భక్తి చేస్తే కష్టాలు వస్తాయని, దానికి దీనికి సంబంధం ఏంది? భక్తి చేయడం ఎప్పుడు మంచిదే, కానీ వాళ్ళు లింక్ పెడుతున్నాడు. సరే అంత నాకు ఇప్పుడు బాగానే ఉంది, భక్తులకు వచ్చినప్పటికీ లేనిపోని కష్టాలు వస్తున్నాయి, సరే అని వదిలేస్తాను. అది కరెక్ట్ కాదు. భక్తికి మన జీవితంలో జరిగేదానికి సంబంధం లేదు. భక్తికి ఎప్పుడు కూడా మంచి ఫలితాలే ఉంటాయి. భక్తికి చెడు ఫలితం అనే ప్రశ్నే లేదు. అంటే మీకేదో చెడు జరిగింది భక్తి చేయడం ప్రారంభిస్తాను, భక్తి వదిలిపెడతా అంటే నీ తలకాయ సరిగ్గా పని చేయట్లేదు. భక్తి వల్ల మనకి చెడు ఎలా జరుగుతుంది? భక్తి వల్ల బాగుపడమే తప్పితే మంచి జరుగుతుంది. అందుకే మనం ఏం కావాలన్నా కూడా ఓపిక పట్టు, భక్తి చేసుకుంటూ పోతూ ఉండు తోసుకొస్తుంది. లేకపోతే అసలు రాసి లేదు, బతుకంత ఎత్తుకుంటే ఎదురు చూస్తాం. కానీ తీవ్రమైన భక్తి యోగేన అని అన్నాడు భాగవతంలో అకామవ మోక్షకామవ సర్వకామవ తీవ్రమైన భక్తి యోగేన ప్రజేత పురుషత్వం. జీవితంలో మనకి కోరికల నుంచి బయటపడాలన్నా, కోరికలు తీరాలన్నా మనం భక్తి ప్రశాంతంగా చేయగలగాలన్నా మీకు మంత్రం ఇస్తాం, భక్తి చేసుకోండి. కానీ భక్తి సరిగ్గా చేయకపోతే మాల వచ్చింది, మంత్రం వచ్చింది, నేను పక్కన పారేసి ఇంకేదో ఎత్తుక్కుంటూ ఉంటాం. అయిపోయింది, మాలేయడం అయిపోయింది, దీక్ష అయిపోయింది. అకామవ సర్వకామవ మోక్షకామ, అకామవ సర్వకామ మోక్షకామ ఉదారది, తీవ్రమైన భక్తి యోగేన 4 లైన్లు. ప్రజేత పురుష పరం, ఆ పరమ పురుషుడైనటువంటి కృష్ణుని లక్ష్యంగా చేసుకొని ఎవరైతే తీవ్రమైన భక్తి అన్నాడు, కానీ కష్టమైన భక్తి అన్నా. అంటే భక్తి ఎప్పుడు కష్టంగా ఉండదు కదా, భక్తి సులభమే, కానీ తీవ్రంగా రోజంతా చేయాలా, బతుకంతా చేయాలా, కష్టమేం లేదు. తీవ్రమైన భక్తి యోగేన ప్రజేత పురుష, అంటే మన మనసు మనకంటే వేగంగా ఉంది. అంటే మన మనస్సే మనల్ని భక్తి చేయనీయటం లేదు, మిమ్మల్ని ఎవరు ఆపు చేయగలిగేది లేదు. ఆపు చేసి మీ మనస్సే మిమ్మల్ని ఆపు చేసి భక్తి చేయడానికి. తీవ్రమైన భక్తి చేస్తుంటే మీ మనసు, మనం ఉదాహరణ ఇస్తూ ఉంటాం, మీరిద్దరు మాట్లాడుతూ ఉంటారు, మన మాట వినపడ అంత గట్టి రాజశేఖర్ ఇద్దరు సొల్లు కబుర్లు కొద్దిగా మాట్లాడుతుంటే రాజశేఖర్ అంటే నా గొంతు మీ మాట్లాడే గొంతు గట్టిగా అని మనం ఇటు చూడాల్సి వస్తుంది, ఎవరి గొంతు గట్టిగా. దాని అంటే తీవ్రమైన భక్తి యోగైన మైండ్ సతాయిస్తుంది అటు. కానీ దానికంటే గట్టిగా హరే కృష్ణ అంటే బస్ దానికి గాలి తీసేసినట్టుగా వీడు హరే కృష్ణ అంటున్నాడు, నేను ఎక్కడ నా కోరిక తీర్చగలను. నీ మైండ్ కాస్త చూప్, అది కాస్త నిశ్శబ్దం అయిపోతుంది. దానికి టైం ఇవ్వలేదు, నువ్వు కోరిక తీర్చుకోవడానికి. అది కోరిక గుర్తు చేయగానే ముట్టిగా వేసినట్టుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. మర్యాద పురుషోత్తం రామచంద్ర భగవానికి.